జిందాబాద్ తెలుగుదేశం పార్టీ జిందాబాద్ జిందాబాద్ తెలుగుదేశం పార్టీ జిందాబాద్ మన ఊర్లో మెజార్టీ వస్తే సార్ మెజార్టీకి వచ్చినట్టు సార్ పట్టుకోండి ఇక్కడ అందరూ చెప్పు బా ఇప్పుడు రాకపోతే ఎవరు కొట్టాడవనా సరే టిప్పి పట్టుకుంటా నీ నాన్న డ్యూటీ నువ్వు తీసుకోవాలి కదా మాకు వీధిలో నీ నాన్న ఉంటే తెలుగుదేశము నువ్వు తీసుకోవాలి డ్యూటీ అంతా నీ ఇష్టం అది సార్ ఫోకస్ సార్ ఏ మాలిక కెమెరా మాక ಯಾರಿಗೆ ఆడే ఉంటాడు ఆడే ఉంటారా మాట్లాడుతుంటే నెల్లూరు సిటీని సుందరంగా తీర్చిదిద్దారు. మీరే కదా చేసింది. ఎండ్ రోడ్లు నేను మర్చిపోయా. ఎండ్ రోడ్లు వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా రోడ్లు వేసింది మీరే కదా సార్. అంతకుముందు ఎవరు వేశారు? అంతకుముందు రోడ్లు వేయటం అంటే ఎలా ఆలోచించేవాళ్ళు అంటే నాయకులు 40 అడుగులు రోడ్లు ఉంటే 20 అడుగులు వేస్తే చాలు 20 అడుగులు వేసేవాళ్ళు. అటుపక్క 10 అడుగులు ఇటుపక్క 10 అడుగులు వదిలేసేవాళ్ళు. అయితే 2 కార్లు వచ్చినప్పుడు ఒక కారు ఏమవుద్దంటే ఆ సిమెంట్ రోడ్డు తారు రోడ్డు నుంచి పక్కన మట్టి రోడ్డు మీద పోతుంది. ఆ మట్టి రోడ్డు మీద దిగి మళ్ళా సిమెంట్ రోడ్డు మీదకి ఎక్కుతుంది లేదా తారు రోడ్డు మీద ఎక్కుతుంది. ఆ మట్టి అంతా తీసుకొని మళ్ళా తారు రోడ్డు మీదకో సిమెంట్ రోడ్డు మీదకి తీసుకొస్తుంది. వెనకాల వచ్చే వెహికల్స్ తొక్కుతాయి. తొక్కినప్పుడు దుమ్ము లేస్తుంది. సో దుమ్ము లేని నెల్లూరు సిటీని చేయాలని ఎండ్ రోడ్ వేసినప్పుడు మట్టి అనేది ఉండదు. ఎందుకంటే నేను అనేక విదేశాలు చూసా. ఆ రోడ్లన్నీ ఎండ్ రోడ్లే. అన్ని దగ్గర ఎండ్ రోడ్. ఎక్కడ కూడా మట్టి రోడ్లు ఆ ఎడ్జి వదిలేసి ఉండవు. అయితే దానికి ఖర్చు అవుతుంది. ఎండ్ రోడ్లు అంటే 40 అడుగుల రోడ్లు ఉంటే మొత్తం 40 అడుగులు సిమెంట్ రోడ్డు వేయాలా, 60 అడుగులు ఉంటే 60 అడుగులు వేయాలా, 80 అడుగులు వేయాలా. నేను నెల్లూరులో 2014 నుంచి మీకు అందరికీ తెలుసు 2019 వరకు ఎండ్ రోడ్డు ఎక్కడెక్కడ కావాలో అక్కడంతా వేయటం జరిగింది. దాని కింద అండర్ గ్రౌండ్ సివరేజ్ కూడా కంప్లీట్ చేసాం. డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ కూడా చేసాం. ఇవన్నీ వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఎవరు నేను ఎక్కడికి పోయినా ఇది అనూహ్యమైన స్పందన. ఖచ్చితంగా 2024లో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం గెలుస్తుంది. అయితే కొన్ని పనులు మేలిపోయి ఉన్నాయి. ఎలక్షన్స్ ఎర్లీగా రావటం వల్ల ఆ పనులు మిగిలిపోయినాయి. ఆ పనులను వీళ్ళు వదిలేశారు. వాటన్నిటి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ ఏరియాలో వాళ్ళకి కూడా యాక్చువల్గా ఒక అన్నా క్యాంటీన్ కావాలి. నేను అబ్జర్వ్ చేసింది ఇది. ఎందుకంటే నెల్లూరులో 7 అన్నా క్యాంటీన్స్ పెట్టాం. అందరూ ఉదయాన్నే యాక్చువల్గా ఈ యొక్క షంటింగ్ మనకి కానీ కూలీనాలకు పోతారు. ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ కావాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం ఖచ్చితంగా వస్తుంది. రాగానే ఫస్ట్ ఈ ఏరియాలో నేను అన్నా క్యాంటీన్ పెట్టిస్తానని వీళ్ళందరూ చెప్పిస్తారు.